ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రచురించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందజేస్తారు. సాయి ప్రసాద్, ఓటర్ల జాబితా ఇప్పుడు ప్రకటించింది. ఎందుకంటే కులగణన ఇవన్నీ కూడా అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎందుకంటే ఓటర్ల జాబితా సవరణ ఇప్పటి వరకు వివాదాస్పదమైంది. చాలా చోట్ల రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ రెండు ఆరోపణలు చేసుకున్నాయి. ఎందుకంటే తమకు సంబంధించిన ఓటర్లు స్థానికంగా లేకపోయినా కూడా కొంతమందిని చేశారని చెప్పేసి ఇరువురు ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా స్పందించి మొత్తం అన్ని సెపరేట్ చేసి ఇప్పుడు తుది జాబితాను విడుదల చేసింది. మనం ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎస్ఎస్ఆర్ 2024లో తుది ఓటర్ల జాబితా మొత్తం పార్టీ ప్రతినిధులతో కలిసి మొత్తం వారు విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో పురుష ఓటర్లు 9,88,176 మంది ఉంటే మహిళా ఓటర్లు 10,06,123 మంది అనంతపురం జిల్లాలో ఉన్నారు. మొత్తం చూసుకుంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. దీంతో థర్డ్ జెండర్ ఓటర్లు కూడా 245 మంది ఉన్నారు. మొత్తం డిసెంబర్ 9వ తేదీ తర్వాత ఇప్పటికే ఫామ్ 6, 7, 8 ఈ మూడు కలుపుకొని 15,000 ఈఆర్ఓ నెట్ లో పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వాటిని వచ్చినట్టుగా పరిశీలన చేసి ఇప్పుడు కంటిన్యూషన్ అప్డేషన్ ప్రక్రియలో వీటిని కూడా పరిష్కరించారు. ఈ పీడబ్ల్యూడి 80 ఏళ్ళు నిండిన వారికి హోమ్ ఓటింగ్ హక్కు కూడా కల్పించారు. మొత్తంగా అనంతపురం జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి పీడబ్ల్యూడి ఓటర్లు 27,817 మందికి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చారు. ఆ జిల్లాలో ఫామ్ 6 కి సంబంధించి 135,684 క్లెయిమ్స్ ఓటర్ అయ్యే క్లెయిమ్ ద్వారా ఆన్లైన్ లోను, అలాగే ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చిన దరఖాస్తులను, అలాగే మొదటిసారి ఓటర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వారి దరఖాస్తులు తీసుకున్నారు.